హలో! వెల్కమ్ టు వెక్టర్ ఈటెక్. ఇప్పుడు మనం ఈటీఎల్ ఆర్ ఈఎల్టీ అంటే ఏంటో చూస్తాం. ఫస్ట్ ఈ వీడియో అయితే ఈటీఎల్ అంటే ఏంటో చూద్దాం. మీరు డేటా ఇంజినీరింగ్ కొత్తగా వస్తుంటే అండ్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే డేటా ఇంజినీరింగ్ మేబీ మీరు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. వాట్ ఈస్ ఈటీఎల్? వాట్ ఈస్ ఈఎల్టీ? అండ్ డేటా వేర్‌హౌసింగ్ అంటే ఏంటి? లేక్ హౌస్ అంటే ఏంటి? డేటా లేక్ అంటే ఏంటి? డేటా స్టోరేజెస్ అంటే ఏంటివి? అండ్ ఇప్పుడు కొత్తగా ఈ డేటా ఫ్యాబ్రిక్ అంటున్నారు. డేటా మెష్ అంటున్నారు. వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఇప్పుడు నేను ఒక క్లియర్ పిక్చర్ ఇమేజ్ ఇస్తాను. ఒక్కొక్కటిగా టాపిక్ వైస్ వెళ్దాము. చిన్న చిన్న వీడియోస్ చేస్తాను. ఈ ఈ వీడియో ఏంటంటే వాట్ ఈస్ ఈటీఎల్? ఇన్ ద వరల్డ్ ఆఫ్ డేటా ఇంజినీరింగ్. ఓకే. అండ్ వేర్ ఎవర్ యూ లిజన్ డేటా పైప్‌లైన్స్ అన్న మాట వచ్చింది అంటే దెన్ యూ హావ్ దేర్ ఈటీఎల్ ఆర్ ఈఎల్టీ విల్ కమ్ ఇంటూ పిక్చర్ అన్నమాట. ఇట్ ఈస్ ఈజీ టు అండర్‌స్టాండ్. ఈటీఎల్. ఈ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్షన్ ఆర్ ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్. టీ అంటే ట్రాన్స్‌ఫార్మ్. ఎల్ అంటే లోడ్. అంటే ఈజీగానే ఉంది చూడండి. ఎక్కడో ఒక చోటు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అండ్ మనం ఒక ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే ఉన్నదాన్ని చేంజ్ చేస్తున్నాం. అండ్ ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని ఒక చోట పెడుతున్నాం. లైక్ దిస్ ఇస్ అ వెరీ సింపుల్ ఇన్ ద లేమ్ వర్డ్స్ అన్నమాట. బట్ ఇప్పుడు ఈ డేటా ఇంజినీరింగ్‌కి రిలేట్ చేస్తే ఈ మనం డేటా అనేది ఎక్కడైనా ఉండొచ్చు. లైక్ మల్టిపుల్ సోర్సెస్. ఈ వర్డ్ వినే ఉంటారు మీకు. మల్టిపుల్ సోర్సెస్ అంటారు. మల్టిపుల్ సోర్సెస్ అంటే ఏవైనా అయ్యుండొచ్చనమాట. లైక్ ఎస్‌క్యూఎల్ సర్వర్ గావచ్చు, ఎనీ డేటాబేస్ ఆర్ ఎనీ ఫైల్ స్టోరేజ్ ఏదైనా అయ్యుండొచ్చు. ఓడీఎస్, లెగసీ సిస్టమ్స్ అనేవి ఉండేవన్నమాట. ప్రీవియస్‌గా లైక్ పాస్ట్ 20 ఇయర్స్ డేటా కావచ్చు, 10 ఇయర్స్ డేటా కావచ్చు. అట్లా మల్టిపుల్ సోర్సెస్‌లో, మల్టిపుల్ డేటాబేసెస్‌లో, ఫైల్ స్టోరేజ్‌లో ఉంది గదా! ఆ మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటాని తీసుకురావడాన్ని లైక్ ఎక్స్‌ట్రాక్షన్. వి ఆర్ ఎక్స్‌ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. లైక్ మీకు ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే పుల్లింగ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ అండ్ డేటా కెన్ బి ఇన్ మల్టిపుల్ ఫార్మాట్స్ యాస్ వెల్. ఫార్మాట్స్ అంటే ఏంటివి అంటే డేటా ఫార్మాట్స్. ఇట్ మే బి సెమీ స్ట్రక్చర్డ్ డేటా, అన్‌స్ట్రక్చర్డ్ డేటా, స్ట్రక్చర్డ్ డేటా. అండ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే డేటా అనేది టేబుల్స్ ఫార్మాట్‌లో ఉండొచ్చు. ఫైల్ ఫార్మాట్‌లో ఉండొచ్చు. ఫైల్ ఫార్మాట్స్‌లో గూడా మీకు తెలిసినవైతే ఎక్సెల్, టెక్స్ట్, సీఎస్‌వి అంటే కామా సెపరేటెడ్ ఆహ్, వాల్యూస్ అన్నమాట. సీఎస్‌వి ఫైల్ అవి ఉండొచ్చు. అండ్ యావ్రో, పార్కే, ఓఆర్‌సి ఇవన్నీ ఫైల్ ఫార్మాట్స్ అన్నమాట. అండ్ డేటాబేస్‌లో కూడా రిలేషనల్ డేటాబేసెస్ ఉంటాయి. నాన్ రిలేషనల్ డేటాబేసెస్ ఉంటాయి. మీరు ఇవన్నీ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. డేటా మే బి ఇన్ ఎనీ ఫార్మాట్. ఏ సోర్స్ నుంచోనే వచ్చిండొచ్చనమాట. ఇక్కడేంటంటే మల్టిపుల్ సోర్సెస్ అండ్ మల్టిపుల్ డేటా ఫార్మాట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్‌ట్రాక్షన్స్ మే బి కమింగ్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ ఆర్ ఫార్మాట్స్ అన్నమాట. ఓకే. ఓకే. దెన్ విల్ గో టు అర్థమైంది కదా! ఎక్స్‌ట్రాక్షన్ అంటే వి ఆర్ ఎక్స్‌ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ ఆర్ మల్టిపుల్ ఫైల్ ఫార్మాట్స్ అన్నమాట. అండ్ ట్రాన్స్‌ఫార్మ్ అంటే ఏంటి? నౌ డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేసాం కదా! అవర్ బిజినెస్ మేబీ విచ్ ప్రాజెక్ట్ ఓరియెంటెడ్‌లో చెప్పాలంటే మీ ప్రాజెక్ట్ ఎందులో వర్క్ అయితుంది? అప్లయింగ్ అవర్ ఓన్ బిజినెస్ లాజిక్ టు ద డేటా. మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా మీద బిజినెస్ లాజిక్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటాం గదా! దాన్నేమంటామంటే ఓకే. ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటామనమాట. ఓకే. వి ఆర్ అప్లయింగ్ అవర్ బిజినెస్ లాజిక్స్ టు అవర్ డేటా. ఇట్ మే బి లైక్ అగ్రిగేషన్స్, ఫిల్టరింగ్, జాయినింగ్ మల్టిపుల్ టేబుల్స్ ఆర్ డేటా సెట్స్. సో మెనీ థింగ్స్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ట్రాన్స్‌ఫర్మేషన్సే ఉంటాయి. సార్టింగ్, ఆర్డర్ బై ఓకే. అండ్ ఇంత ఈజీగా అయితే ఉండవు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఆర్ దేర్ విచ్ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ డేటా ఇంజినీరింగ్ వరల్డ్. ఇంజినీరింగ్ వర్క్ అంటేనే ఏదో వి ఆర్ డూయింగ్ సంథింగ్ ఆహ్, ఉన్నదానికి ఏదో చేంజ్ చేస్తున్నాం అన్నట్టే గదా! సో, ఎక్స్‌ట్రాక్షన్ అయితే జరిగిపోయింది. వి ఆర్ ఎక్స్‌ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ ఆర్ మల్టిపుల్ ఆహ్, ఆహ్, ఏవైనా అయ్యుండొచ్చు. సోర్సెస్ మే బి డేటాబేస్ ఆర్ ఫైల్ స్టోరేజ్, డేటా స్టోరేజ్ అవ్వచ్చు. ఏవైనా అవ్వచ్చు. అక్కడి నుంచి డేటా అనేది ఎక్స్‌ట్రాక్ట్ చేసాము. నౌ వి ఆర్ అప్లయింగ్ అవర్ బిజినెస్ లాజిక్ అవర్ బిజినెస్ లాజిక్ టు అవర్ డేటా. ఓకే. వచ్చిన డేటాని సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని డేటా మీద మనం ట్రాన్స్‌ఫర్మేషన్ చేసి అవర్ బిజినెస్ లాజిక్ అనేది అప్లై చేసామనమాట. అంటే ఏం వస్తాయి ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చెప్పా కదా! మేబీ ఫిల్టరింగ్, మేబీ జాయినింగ్ మల్టిపుల్ డేటా సెట్స్ ఆర్ మల్టిపుల్ టేబుల్స్
ఆర్ అగ్రిగేషన్స్, నేను మ్యాక్స్, మిన్, సమ్ ఇలాంటి ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. విండో ఫంక్షన్స్ కావచ్చు, అవి చాలా ఇంపార్టెంట్. డేట్ ఫార్మాట్స్, డేట్స్, టైమ్ స్టాంప్స్ చేంజ్ అవ్వడం కావచ్చు. ఇట్లా చిన్న చిన్నవి చెప్పారు. ఇంకా చాలా ట్రాన్స్ఫర్మేషన్సే చేస్తాము. అండ్ వాట్ నెక్స్ట్? లోడ్. ఎక్స్ట్రాక్షన్ అయిపోయింది. వి డిడ్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్. అండ్ ఇప్పుడు మనం ఎక్కడో లోడ్ చేయాలి కదా. ఓకే. When our transformed data is available, what is the next process? In the pipeline. Once the transformed data is available in the pipelines, we have we have we have to store our data somewhere else, right? Away downstream సిస్టమ్స్ అంటామనమాట. ఆ డౌన్ స్ట్రీమ్ సిస్టమ్స్ అంటే ఏంటివి? మేబీ డేటాబేస్ అవ్వచ్చు, డేటా వేర్ హౌస్ అవ్వచ్చు, సమ్ డేటా స్టోరేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. హియర్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ సోర్సెస్, అప్లయింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అకార్డింగ్ టు అవర్ బిజినెస్, అండ్ లోడింగ్ అవర్ డేటా ఇంటూ సమ్ డౌన్ స్ట్రీమ్ సిస్టమ్స్ అనమాట. లైక్ డేటా వేర్ హౌసెస్, డేటా బేసెస్, డేటా స్టోరేజెస్, ఎనీథింగ్ మేబీ. సో ఇప్పుడు ఏంటంటే మనం లోడ్ డేటా టు డౌన్ స్ట్రీమ్ సిస్టమ్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇందాక చెప్పా కదా, డేటాబేసెస్, డేటా వేర్ హౌసెస్, డేటా లేక్స్, మేబీ ఎనీథింగ్. ఇలా ఏవైనా కానీసి మనకి డేటా లోడింగ్ అనేది మన ఇష్టం. యాజ్ పర్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం అనేది మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్. ఒక క్లియర్ ఐడియా అనేది వచ్చింది కదా. నేను ఇంకా ఇన్‌డెప్త్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. సో, దేర్ ఆర్ మల్టిపుల్ ఈటీఎల్ టూల్స్ ఇన్ అవర్ మార్కెట్. వాట్ ఆర్ దోస్? మల్టిపుల్ ఈటీఎల్ మన మార్కెట్‌లో చాలా ఈటీఎల్ టూల్స్ ఉన్నాయి కదా. లైక్ ఇన్ఫర్మాటికా క్లౌడ్. ఓకే. నెక్స్ట్ అజూర్ డేటా ఫ్యాక్టరీ. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కమెంట్స్‌లో పెట్టండి, మర్చిపోకండి. అజూర్ డేటా ఫ్యాక్టరీ అండ్ ఏడబ్ల్యూఎస్ గ్లూ అండ్ టాలెంట్. ఇట్లా చెప్పుకుంటూ పోతే దే ఆర్ సో మెనీ ఈటీఎల్ టూల్స్ అనమాట. చిన్న చిన్న ఈటీఎల్ టూల్స్ ఉంటాయి. వేర్ ఇట్ కెన్ ఓన్లీ డూ యునో డేటా రిప్లికేషన్ అంటాము. రిప్లికేషనే చేస్తుంది. కొన్ని అయితే ఓన్లీ చేంజ్ డేటా క్యాప్చరే చేస్తుంది. ఇలాంటివన్నీ దీస్ ఆర్ ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ దీస్ థింగ్స్ ఇన్ ద లేటర్ వీడియోస్. ఓకే. సో ఇలా ఈటీఎల్ టూల్స్ ఆర్ ఈఎల్టీ టూల్స్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ ఈటీఎల్ టూల్స్ ఇన్ ద మార్కెట్, కరెంట్ మార్కెట్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఈటీఎల్ టూల్స్ ఇవి మేజర్ ఈటీఎల్ టూల్స్ వేర్ కరెంట్ మార్కెట్ అనేది వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందనమాట. ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ ట్రైనింగ్స్ ఇంటూ సమ్ ఈటీఎల్ టూల్స్ ఆర్ ఈఎల్టీ టూల్స్ ఆర్ ఆర్కెస్ట్రేషన్ టూల్స్ అంటారు, డేటా ఇంటిగ్రేషన్ టూల్స్ అంటారు. సో దీస్ 4 ఆర్ ద గుడ్ ఆప్షన్స్ టు గెట్ స్టార్టెడ్ యువర్ జర్నీ ఇన్ యాజ్ ఏ డేటా ఇంటిగ్రేషన్ ఇంజినియర్ ఆర్ ఈటీఎల్ డెవలపర్ అనమాట. సో టెక్ జైంట్స్ ఉన్నాయి కదా, లైక్ కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, ఐబిఎం. ఓకే. అమెజాన్, గూగుల్, IBM, like some, Deloitte or EPAM, and so many companies nowadays are expecting to have ETL experience in your resume. Okay, so don't neglect ETL process or ETL tools. మనకి ఈటీఎల్ నాలెడ్జ్ అనేవి ఎక్కువ ఉంది అంటే దాన్ వీఆర్ గుడ్ ఇన్ డూయింగ్ ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ లోడింగ్ అనమాట. ఇవే కాకుండా ఈ మధ్య కోడింగ్‌తో కూడా లైక్ డేటా బ్రిక్స్ కావచ్చు, స్పార్క్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసుకొనేసి ఇంకా హెవీలీ ట్రాన్స్ఫర్మేషన్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు లైక్ అజూర్ డేటా బ్రిక్స్ కావచ్చు, స్నోఫ్లేక్‌లో స్నోపార్క్ కావచ్చు, డీబీటీ డేటా బిల్డ్ టూల్ కావచ్చు. ఇలా సో మెనీ టూల్స్ అది ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్స్‌కి ఎవాల్వ్ అయితూ ఉన్నాయన్నమాట. బికాజ్ వి ఆల్ నో రైట్. మనము ఒక రోజంతా ఒక ఫోన్ వాడుతున్నాము అంటే ఎంత డేటా అనేది జనరేట్ చేస్తుంటాం యాజ్ ఎ పర్సన్. మీరు మీరొక్కరే ఎంత డేటా జనరేట్ చేస్తుంటారో మీకే తెలియకుండా జనరేట్ చేస్తూ ఉంటారనమాట. సో, అలా ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఎంత డేటా ఉంది. సో, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ ద ఇప్పుడు కావచ్చు, నియర్ ఫ్యూచర్‌లో కావచ్చు, ఈ డేటా ఇంజినీరింగ్ జాబ్స్‌కనే వాటికి చాలా డిమాండ్ ఎక్కువుంది. సో, యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ నౌ యాజ్ ఎ డేటా ఇంజినీర్. మేబీ అజూర్ డేటా ఇంజినీర్, స్నోఫ్లేక్ డేటా ఇంజినీర్, ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్, గూగుల్ డేటా ఇంజినీర్. ఇక్కడ చాలా డేటా ఇంజినీర్స్ ఉన్నారనమాట. బట్ ఒక కాన్సెప్ట్ అంటూ ఉంటుంది. లైక్ ఈటీఎల్ అనేది దిస్ ఇస్ కామన్ ఇన్ ఎవ్రీవేర్. టూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కాన్సెప్ట్ అనేది సేమ్ ఇన్ రిలేషన్‌లో ఉంటుందనమాట. ఇఫ్ యూ రిక్వైర్ ఎనీ ట్రైనింగ్
require any training in data engineering, any training in data engineering, contact us. Number 809 6677 and info@vectoretech.com. And we are into customization of trainings as well. Customization means మీకు ఏం కావాలి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, ఓకే, మీరు ఏ టైమింగ్స్లో ఫ్రీగా ఉంటారు, మీకు బేసిక్ కావాలా, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్సే కావాలా, నో యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ ఇంటర్మీడియట్కే ఫోకస్ చేస్తున్నారా, ఇంటర్మీడియట్ ఉంటే అడ్వాన్స్డ్ ఫోకస్ చేస్తున్నారా, ఇలా యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్ వీల్ డూ కస్టమైజేషన్ అనమాట. మీకోసం మేము కూడా వెతికిస్తాం ట్రైనింగ్స్. ఓకే, సో we are from Vectari. If you like this video, don't forget to like, share and subscribe. Have a good day. Thank you.